నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటిలో చెత్త వేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలి. జిల్లా ఎస్పీకి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. సచివాలయ సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే 15,000 కోట్లు రిజర్వ్ అప్పులు తెచ్చి పాలన సాగించడం దారుణం. కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం. కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటిలో చెత్త వేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి పలు అంశాలను వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. కడప చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మేయర్ ఇంటిపై చెత్త వేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చెత్త నిర్వహణ స్థానిక సంస్థలదే అయినా ఆర్థికపరమైన అంశమైనందున ప్రభుత్వమే భరించాలన్నారు. యూజర్ ఛార్జీలు ఇప్పటి నుంచి వసూలు చేయడం లేదని, చాలా కాలంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవారైతే ప్రభుత్వం నుంచి జీవో తెప్పించాలని వారు సూచించారు. ఈ అంశాలను జిల్లా ఎస్పీకి వివరించామని, విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే కడప చరిత్రలో, కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేయించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేవి ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అంటే జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది. అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో, కానీ మొత్తం పైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటివే అవన్నీ కూడా. సో ప్రజలు కూడా, ఎందుకంటే
ఆ స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు, ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. ఎంప్లాయీసే కాకోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి, అన్నీ అవసరం ఉంటాయి. సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో. మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో మనం ఏవైనా దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రికమెండ్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది, సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి, మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రికమెండ్ చేయవచ్చు, ఆ డబ్బులు తీసుకురానివ్వచ్చు, ప్రజలకు మేలు చేయనివ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తామన్నమాట. సో అదే విషయం ఎస్పీ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. నాతో పాటు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, తర్వాత మా మేయర్ సురేష్ బాబు అయితేనేమి, మా రాజంపేట ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, బద్వేల్ ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు అయితేనేమి, మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అందరం కలిపి మేమంతా రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి 9 మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది, ఎవరైతే ఈ పని చేసినారో. సో వాళ్ళు బాగానే స్పందించినారని చెప్పి నేనైతే భావిస్తా. సో డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తారు అని కూడా నేనైతే భావిస్తాను. మీరు కూడా అంటే యాజ్ ఏ మీడియా కూడా మీరు కూడా దీంట్లో కలగజేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎవరైతే ఇటువంటి చర్యలు చేసినారో వాళ్ళకు మీరు కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో తప్పకుండా ఈ రకంగా చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఇటువంటి చేసిన వాళ్ళను నిజంగా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ భవిష్యత్తులో జరగదు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం. శ్రీకాంత్. వికలాంగుల హక్కుల పోరాట సంఘం దివ్యాంగుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ వారి అభ్యున్నతికి రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తోందని సంక్షేమ సంఘం ఎంఆర్పీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంఘం 17 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని కడపలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహావీర్ సర్కిల్లో రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాతయ్య ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు సంఘం దివ్యాంగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మొదలుకొని వారికి ఎటువంటి అవసరం ఉన్నా ముందుకు నడుస్తూ అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందని ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్ 3,000 అందిస్తుండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 6,000 అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం గతంలో లాగానే వికలాంగుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ ప్రతినిధులు ఇంకా పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. మహావీర్ సర్కిల్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి
17 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుడు మాతయ్య గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా పేదలకు అల్పాహారం పెట్టి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 2007లో వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం ఈరోజు 17 సంవత్సరాలకు సందర్భంగా మరి అనేక విధాలుగా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ప్రభుత్వ రంగాలలో ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వికలాంగుల సంక్షేమం కోసం ముందుకొచ్చి మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ డిమాండ్ల పట్ల అనుక్షణము ఆలోచన చేయకుండా మరి వాళ్ళకు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలను ప్రభుత్వం నుంచి అడిగి తీసుకొని వికలాంగులకు చైతన్యపరుస్తూ వాళ్ళకు హక్కులు సాధించుకునే దిశగా ముందుకు పోతున్న తరుణంలో అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,000 రూపాయల పింఛన్ను ఈ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 6,000 రూపాయలు అంటే 1-2 ఇంతలుగా 6,000 రూపాయలు పింఛన్ చేయాలా. నా వికలాంగులు అంధకారంలో ఉన్నారు, వాళ్ళకు ఆరోగ్య రీత్యా కానీ అనేక సమస్యల్లో కూడా వారు ఇచ్చే 3,000 రూపాయలు ఏమాత్రం సరిపోలేదు. 6,000 రూపాయలు పింఛన్ చేయాలా. 6,000 నుంచి డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళకి మంచాన్ని పరిమితమైనా కూడా 6,000 నుంచి 10-15,000 రూపాయలు పింఛన్ విడతల వారిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం గవర్నమెంట్లో మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంఆర్పీఎస్ తరఫున కడప జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే వికలాంగుల సంక్షేమం కోసం అహర్నిమిషాలు కష్టపడుతున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వీళ్ళ భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా సాధించి పెట్టే దిశగా ఎంఆర్పీఎస్ కూడా తోడు ఉంటుంది. కాబట్టి నిజంగా వికలాంగులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ నా పేరు మాతయ్య మాదిగ, ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి. పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్బీఓ దినోత్సవం 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా ఈ వేచివేసు జెండా ఆవిష్కరణ భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 2007లో మాకు వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి అనేక ఉద్యమాలు అనేక రకాలుగా మా హక్కులను సాధించుకునే దానికి అప్పుడు గతంలో 200 పింఛన్ ఉండేది. దాదాపుగా అంచెలంచెలుగా ఉద్యమాల ద్వారా 6,000 పింఛను ఈరోజు తీసుకుంటామంటే అది ఓన్లీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మానసిక వికలాంగులకు ఉన్న మంచానికి పరిమితి ఉన్న వాళ్ళకు 10,000, అలాగే తలసేమియా ఉండే వాళ్ళకు 15,000 ఇట్లా 3 దశల వరగా పింఛన్ పెంచిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఏదైతే అడిగారో అప్పుడు మనకు వికలాంగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజున మాకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా వికలాంగుల పక్షాన 23 డిమాండ్ల పైన మేము ఇవ్వడం జరిగింది. 23 డిమాండ్లు కూడా మాకు ఖచ్చితంగా వెంటనే అమలు చేస్తారని, ఎలాగైతే గతంలో 95,000 మంది పింఛన్ తొలగించినారో అవి వెంటనే పునరుద్ధరించాలి. అలాగే వికలాంగులకు సపరేట్గా ఇండ్ల స్థలాలు కాలనీకి ఏర్పాటు చేయాలి. అలాగే వికలాంగులకు కూడా 3 గంటల స్కూటర్లు గతంలో అయితే ఏ విధంగా స్కూటర్లు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే పర్సెంట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కూటర్లు ఇవ్వాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పూర్తిగా వృద్ధులు వితంతులు కొంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు బ్యాటరీ సైకిల్ వెంటనే పంపిణీ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, నా పేరు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కోరారు. కడప నగరంలోని సచివాలయాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు సచివాలయాల్లో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉంటున్న సచివాలయ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజల సమస్యలు మీ దృష్టికి వస్తుంటాయని, ఇటువంటి తరుణంలో మీ పరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. మీ పరిధిలో లేని సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి విచ్చేసిన ప్రజలతో మాట్లాడి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కడప మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శివారెడ్డితో పాటు ఇతర సిబ్బంది, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా కడప నగరంలో ఏర్పాటు చేసిన హెయిర్ సెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిలు కోరారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెయిర్ సెన్స్ సంస్థను రవీంద్రనాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ కేశాల సంరక్షణకు సంబంధించి అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తుంటారని, ఇలాంటి తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన హెయిర్ సెన్స్ సంస్థ కడప నగరంలో ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఇక్కడ కేశాలకు సంబంధించి ఆధునిక వైద్య సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలలో సేవలందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం కడపలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 25 సంవత్సరాల లైఫ్ గల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడి ప్రత్యేకత అన్నారు. తక్కువ ప్యాకేజీతో అత్యుత్తమ సేవలు అందిస్తున్న హెయిర్ సెన్స్ సంస్థ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, సిబ్బంది, ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. కడపలో నూతనంగా ప్రారంభిస్తున్నాం హెయిర్ సైన్స్ అనేది. ఇది వరల్డ్లోనే జనరేషన్ 3 స్పెషలైజేషను. ఇందులో హెయిర్ని కల్చరింగ్ చేసి మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి దాని లైఫ్ వచ్చి 25 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్, దీంట్లో కట్ ఉండదు, పేస్ట్ అనేది ఉండదు. దీనివల్ల ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు. హెయిర్ లైఫ్ వచ్చి 25 ఇయర్స్ ఉంటుంది. ఇది మన కడపలో ప్రారంభిస్తున్నాం మేము. తక్కువ ధరలో ప్యాకేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి ఓన్లీ 4,000. బ్రాంచెస్ వైజాగ్ ఉంది, హైదరాబాద్ ఉంది అండ్ విజయనగరం. టోటల్ ఇది 7th బ్రాంచ్ మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు కడప నగరంలో హెయిర్ సైన్స్ అని మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ క్లినిక్ అని చెప్పేసి ఈరోజు పెట్టడం జరిగింది. వీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని మొట్టమొదటిసారిగా కడపలో తీసుకురావడం జరుగుతూ ఉంది. దీన్ని అంతేకాకుండా అధునాతంగా ఒక మోడర్న్గా సెలూన్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం, జెంట్స్ మరియు లేడీస్ సపరేట్గా సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా కడప నగర్ అందరూ కూడా వినియోగించుకోవాలా. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టడం జరిగింది, అందరికీ అందుబాటులో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. కాబట్టి ఎంతో అనుభవమైనటువంటి స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అందరూ కూడా దీన్ని రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి మరి వారి యొక్క వ్యాపారాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి పాలనను కొనసాగించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారని అనేక మార్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి పని చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. అమరావతికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి సంబంధించి రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడ నిధులు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు. అయితే అలా కాకుండా అప్పుగా ఇప్పించడంపై కూడా చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా తెచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విష జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇందుకు పారిశుద్ధ్య లోపమే కారణమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. 2.5 నెలలు 15,000 కోట్ల రూపాయలు. 2024 జూన్ 25వ తారీఖున 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్ల రూపాయలు, జూలై 16న 2,000 కోట్ల రూపాయలు, జూలై 30న 3,000 కోట్ల రూపాయలు, నిన్న ఆగస్టు 27న మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు. మొత్తం ఈ 2.5 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది, అమరావతికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి సంబంధించి రాజ్భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ,
హైకోర్టు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడే డబ్బులు నిధులు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి. ఇది చట్టం చెప్తా ఉంది. కానీ అలాంటిది వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. అదే మహాభాగ్యం అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వము బిహేవ్ చేస్తూ ఉంది. గత 10 రోజులుగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు వచ్చేసి అప్పు ఏ మేరకు ఇవ్వాలా, అప్పు ఇస్తే వీళ్ళు తీరుస్తారా లేదా, దేనికి ఇవ్వాలని చెప్పేసి 10 రోజుల ఉంటే రాజధాని అమరావతిలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అంటే గ్రాంట్గా ఇవ్వాల్సిన దాన్ని అప్పుగా కేంద్ర ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ చేత, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చేత అప్పు ఇప్పిస్తూ ఉంది. ఇది అదనపు అప్పు, అది 15,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయొద్దు, దయచేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రము అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయింది. మొన్నటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ యొక్క డయేరియా రోగులతో, అతిసార వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతూ ఉండేవి. గత కొంతకాలంగా డయేరియా ప్లేస్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాధిగ్రస్తులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి. మలేరియా కేసులు, నమోదైన మలేరియా కేసులు 2022లో 1237, 2023లో 3,840, 2024లో ఆగస్టు 25 నాటికే, అంటే ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నాయి, 4,610 కేసులు నమోదయ్యాయి. విపరీతంగా పెరిగాయి మలేరియా. డెంగ్యూ సంబంధించి 2022లో 2,174 కేసులు, 2023లో 3,252 కేసులు, 2024లో ఆగస్టు 25 నాటికి 2,955 కేసులు. చికెన్ గున్యాకు సంబంధించి 2022లో 16 కేసులు, 2023లో 5 కేసులు అయితే 2024 ఆగస్టు 25 నాటికి 99 కేసులు. దీనికి అంతటికీ కారణం పారిశుద్ధ్యం పడకేసింది, పర్యవసానంగా ప్రజారోగ్యం పడకేసింది, పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ యొక్క అంటువ్యాధుల మీద రాష్ట్ర ప్రభుత్వం నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటిలో చెత్త వేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలి. జిల్లా ఎస్పీకి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. సచివాలయ సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే 15,000 కోట్లు రిజర్వ్ అప్పులు తెచ్చి పాలన సాగించడం దారుణం. కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.